గూడూరు టౌన్ లో ముఖ్యంగా 3-4 అంశాలు మీ ముందు మాట్లాడేదానికి రావడం జరిగింది. మొదటిది మైన్లు, రెండోది దుగరాజపట్నం, మూడోది రాజధాని, నాలుగోది పేదరికం. మైన్లు కొంతమంది దోచుకుంటున్నారు. సైదాపురం దగ్గరగా ఉంది. క్వార్జ్ గన్లో 1 కిలో క్వార్జ్ వచ్చేసి 10,000 రూపాయలు అవుతా ఉంది. అంత 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 కలకండ లాంటి గుట్ట. దీన్ని కొంతమంది అనుభవిస్తున్నారు కొద్ది కాలంగా, కొన్ని సంవత్సరాలుగా. దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. గనులు అనేది సహజ సంపద, దేవుడిచ్చిన సంపద, అందరికీ చెందాలి. వాళ్ళు బ్రాహ్మణులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఓబీసీలు కానీ, మైనారిటీలు కానీ, ఎవరైనా కూడా, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరి తరఫున మేము మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఖచ్చితంగా గనులు ఇవ్వాలి. రెండవది, అక్కడ ఇసుక ఉంది చిల్లకూరు దగ్గర, సిలికాన్ ఇసుక. ఇసుకను కొంతమంది దోచుకుంటున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక 1,00,000 రూపాయలు అవుతా ఉంది మద్రాసు. ఇంతకాలం దోచుకున్నారు, ఇంకా ఆపేయండి. తప్పనిసరిగా నిరుద్యోగ యువతకి ఇవ్వాలి ఇసుక, అన్ని వర్గాలకి ఇవ్వాలి. అంతేగాని మీరు సైకిల్ లంచాలు తీసుకొని మేము ఇస్తుంటే మేము సహించాం, ఆపాల్సి ఉంది. ఒక మహానగరాన్ని కట్టాలంటే సొంత నిర్ణయాలు కాదు, మొండి నిర్ణయాలు కాదు, అందరితో మాట్లాడి చక్కటి నిర్ణయం తీసుకోవాలి. శివరామకృష్ణయ్య అని ఆయన సిఫారసు ఏం చేశాడు నేను అడుగుతున్నాను. అమరావతిలో పెట్టమని అడగలేదే ఆయన. సిఫారసుల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సిఫారసుల్లో ఫెయిల్ అవుతున్నావు, జాగ్రత్త అని తెలియజేస్తూ మరి చివరిలో పేదరికాన్ని గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. P4 అంటాడు. వద్దు, ఈ మాటలు ఆపేసేయి. అర్థం కాని మాటలు, ప్రజలకు అర్థం కాని మాటలు ఆపేసేయి. 15 సంవత్సరాల్లో నువ్వు ఎంత పేదరికాన్ని తగ్గించావు ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నాను సూటిగా. గూడూరు 15 సంవత్సరాల్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఎంత పేదరికాన్ని తగ్గించావు? 29వ సంవత్సరంలో రాబోయే 4 సంవత్సరాల్లో పేదరికాన్ని తీసేస్తానంటావు. ఏమన్నా ఇదేమన్నా కట్టను క్లాత్ తీసేదానికి పేదరికాన్ని? ఓ పిచ్చి ముఖ్యమంత్రి, ఆలోచించి ఆచితూచి మాట్లాడు. దేశ రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు. నువ్వు జాగ్రత్త అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలుంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రారంభిస్తున్నాం. ఓట్లు రావడానికి వాళ్ళు చెవులో పువ్వు పెడుతున్నారు గూడూరు ప్రజలు. మీకు అర్థం కాదు. నేను చట్టంలో తీసుకొని వచ్చింది దుగ్గరాజపట్టణ ఓడరేవు మేజర్ పోర్ట్. మేజర్ పోర్ట్ వస్తేనే పరిశ్రమలు వస్తాయి. వాళ్ళు చేస్తుండేది ఏంటంటే నౌకల నిర్మాణ కేంద్రం. నౌకల నిర్మాణ కేంద్రం అంటే ఒక్కటే కేంద్రం ఉంటుంది. అందులో ఉద్యోగాలు రావు. పోర్టు పెట్టండి.